అవినాష్ తిరువీధుల హీరోగా, సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న మైథలాజికల్ రూరల్ డ్రామా వానర. అవినాష్ భూయాని, ఆలపాటి రాజా, సి అంకిత్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీం టీజర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. మా పోస్టర్ డిజైనింగ్ లో మన హీరో గారు బైక్ మీద వెళ్తుంటే పైన ఒక హనుమంతుడు కనిపిస్తున్నాడు కదండి. ఈ పోస్టర్ డిజైనింగ్ కి సినిమాకి చాలా 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 రిలేటబుల్స్ ఉంటాయండి. ఎప్పుడైతే మా సినిమాలో మా హీరో వెనకాల హనుమాన్ ఉండాలో నడిపిస్తున్నాడు, అలాగే ఈ ఈవెంట్కి మా మనోజ్ గారు ఉండి అలాగే ఫ్రంట్ ఫేస్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. చాలా 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 హ్యాపీ అండి. అండ్ మా అవినాష్ గారితో జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఎవరో కూడా తెలియదండి. ఆయన నాకు ఒక న్యూ హీరో, తనే డెబ్యూటెంట్ డైరెక్టర్గా వస్తున్నాడు అని చెప్పంటే సర్లే వస్తున్నారు ఎవరు, ఒకసారి స్టోరీ విందాంలే అనుకున్నా. ఆ రోజున మొదలైన నా ఇంప్రెషన్ ఇప్పటికీ డే బై డే ఆయన మీద ఇంప్రెషన్ పెరుగుతూనే ఉందండి. ఆయన ఆ రేంజ్ కష్టపడుతూ ఉంటే ఆయనకు సపోర్ట్ చేయడంలో అసలు 1% కూడా మనం తగ్గకూడదు అనిపించింది. డే 1 నుంచి ఇప్పుడు దాకా అలాగే సపోర్ట్ చేస్తూ వస్తున్నాం. ఆయన ఎఫర్ట్స్ ఆయనకి ఇవాళ పేజ్ అయిపోతున్నాయి. ఈ అకేషన్లో జస్ట్ ఒక 2-3 క్విక్గా ఐ వాంటెడ్ టు షేర్ బ్యాక్గ్రౌండ్. ఐ థింక్ చోటకే గారు అన్నట్టు 2.5 years బ్యాక్ ఒక కాజాగూడలో అవినాష్కి ఒకరోజు కాల్ చేసి ఒక 2-3 సీన్స్ అనుకున్నాను, ఒక ఓవరాల్ స్టోరీ లైన్ అనుకున్నాను అని చెప్పి అక్కడ కథ చెప్పడం జరిగింది. అప్పుడు 2.5 years బ్యాక్. I think ఇండస్ట్రీ గురించి మీకు అంతా తెలిసిందే, హౌ ద జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ ఐడియా టు తెరకెక్కడం వరకు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఈజ్ అందరి సపోర్ట్తో ఫస్ట్ ఇక్కడ వరకు వచ్చింది. సెకండ్, కథ స్టార్టింగ్లో ఎట్లా ఉందో ఆల్మోస్ట్ అట్లనే తెర మీద ఎక్కడం కూడా జరిగింది. విచ్ అగైన్ ఫస్ట్ టైం కాబట్టి నేనే చాలా అసలు ఓకే ఒక సినిమా ఇక్కడ వరకు రావడంలో, బికాస్ ఐ రియలైజ్డ్ కథ రాయడం పేపర్ మీద పెట్టి రాసేస్తాం, కానీ ఇక్కడ వరకు వచ్చేసరికి ఎంతమంది సపోర్ట్ అంటే ఇందాక అన్నట్టు శ్రీరాముడు వెనకాల హనుమంతుడు ఉన్నట్టు మా సినిమా వెనకాల చాలా మంది హనుమంతులు యాక్చువల్లీ ఉండి నడిపించారు. చోటాకి గారు ఫస్ట్ నుంచి మనం యాక్చువల్లీ ఎక్కువ కలవకపోయినా మీరు ఎంత సపోర్ట్ చేశారో ఎవ్రీ సెకండ్. అండ్ ఇప్పుడు మంచు మనోజ్ గారు ఒక కొత్త టీంని అసలు అంటే ఆయనకి అంత సపోర్ట్ చేయకపోతే ఆయన లైఫ్ ఏం మారదు, మా లైఫ్ మారుతుంది సపోర్ట్ చేస్తే. దట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ టేకింగ్ ద టైమ్ అండ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్. దట్ మీన్స్ అ లాట్. వాళ్ళ ఫాదరు నేను గత 30-35 ఏళ్ళ నుంచి మా హనుమంతరావు నేను ప్రాణమిత్రులు మీ ఇద్దరం. ఈ సినిమాలో హనుమంతరావు క్యారెక్టర్ నేను వేసాను, తన అవినాష్ ఫాదర్. అలాగే చాలా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, మా రఘునాథ్ గారు, రఘునాథ్ గారు, సాయి గారు, అలాగే చోటకి ప్రసాద్ గారు, మిగతా పెద్దలందరూ ఉన్నారు. ఇంకా చాలా ఈవెంట్స్లో ఈ సినిమా గురించి మాట్లాడాలి. ఆఖరిగా ఒక్క నిమిషం చెప్తా. అవినాష్ ఫాదర్ ఫోన్ చేసి శివాజీ కొంచెం మా వాణి జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అలాగే అన్న ఫస్ట్ షాటు ఏదో పిజ్జా సీన్ జరుగుతుంది మా ఇద్దరి మధ్యన. అంకుల్ మీరు కొంచెం ఇటుండి ఇలా డైలాగ్ చెప్పరా అన్నాడు. ఆ షాట్ అయిపోయాక హనుమంతరావు ఫోన్ చేశా, నువ్వేంటో మీ కొడుకు నన్ను చెప్పమన్నా నీ కొడుకు నాకు చెప్తున్నాడా అని. త్రూఅవుట్ సినిమా ఇస్ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్, అతను పైకి రావాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. స్టార్టింగ్లో మూవీ తీస్తున్నప్పుడు మా మైండ్లో ఒక మూవీ తీస్తున్నాము, ఒక చిన్న మూవీ తీస్తున్నాము, కొత్త హీరో కొత్త డైరెక్టర్ అని ఉండి స్లోగా ఎట్లయింది అంటే ఇట్లానే క్యాజువల్గా కూర్చొని మాట్లాడుతుంటే ఎవరు మూవీ తీస్తున్నామంటే అవునా ఎవరు రైటర్ అంటే సాయి మాధవ్ బుర్రా గారు. చిన్న సినిమా తీస్తున్నామని చెప్తుండే అప్పుడు, ఓ చిన్న మూవీ తీస్తున్నాం ఎవరు రైటర్ అంటే సాయి మాధవ్ బుర్రా గారు. ఎడిటర్ ఎవరు అంటే చోటకే ప్రసాద్ గారు. చిన్న సినిమా అంటారు ఏంది అని అంటే మాకు అప్పుడు చిన్న సినిమానే ఉండే, కానీ అది స్లోగా అలా పెరుగుతూ వీళ్ళందరి సపోర్ట్తోని నవ్ ఐ థింక్ ఇట్ హెస్ బికమ్ ఎ బిగ్ ఫిలిం, నాట్ ఎ బిగ్గర్ ఫిలిం బట్ ఎ బిగ్ ఫిలిం. మా కెపాసిటీలో వీ హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ ఫిలిం అండ్ ష్యూర్గా యూ విల్ ఎంజాయ్ ద మూవీ వెన్ యూ వాచ్ ఇట్. వానర చాలా పెద్ద సినిమాకు ఉండాల్సినటువంటి టైటిల్ ఈ సినిమాని చాలా పెద్ద సినిమా చేస్తుంది ఆటోమేటిక్గా. చూడటానికి చిన్న సినిమాలా కనిపిస్తుంది కానివ్వండి, రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్ద సినిమా అవుతుంది. సమస్య లేదు సార్, నేను చూశాను. నిజంగా సినిమా అంటే విపరీతమైనటువంటి ప్యాషన్తో, పిచ్చితో
ఏవైనా సరే సినిమా చేయాలి, వాళ్ళలో ఉండే ఆలోచనలు మొత్తం ప్రేక్షకులకి చూపించాలి, మేమేంటో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాలి అనేటువంటి ఒక పిచ్చితో చేసినటువంటి సినిమా అండి ఇది. సో ఈ సినిమాకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే సీనియర్సు అని చెప్పేవాళ్ళు కూడా ఇన్స్పిరేషన్. వీళ్ళందరూ నాకు కూడా ఇన్స్పిరేషన్. ఈ సినిమాకి పనిచేసిన చాలామంది కంటే నేను కొంచెం సీనియర్నే. నాకు కూడా వీళ్ళు ఇన్స్పిరేషన్గా నేను భావిస్తున్నాను. నిజంగా అంత పిచ్చితో అంత ప్యాషన్తో ఈ సినిమా చేశారు. అండ్ ఈ సినిమాకి ఇప్పుడు మీరు చూసారు టీజర్, ఈ రేంజ్ అవుట్పుట్ వచ్చిందంటే నా ఒక్కడి వల్ల కాదు, ఇక్కడ నించున్న ప్రతి ఒక్కరి వల్ల. స్టార్టింగ్ విత్ మా డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా గారు కానీ టెర్రిఫిక్ రైటింగ్. అసలు నేను కొన్నిసార్లు ఆయన ఏంటంటే అందరు నాకు తెలియదు, నేను వర్క్ చేసిన ఇద్దరు మూడు రైటర్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే రాసి పంపించేసేవాళ్ళు. కానీ సాయిమాధవ్ బుర్రా గారు మాత్రం ఫోన్లో రికార్డ్ చేసి ఒక్కొక్క యాక్టర్ ఎలా రియాక్ట్ అవ్వాలా అని కూడా రికార్డ్ చేసి పంపించేవాళ్ళు. సో యాక్ట్ చేసే నాకు చాలా ఈజీ అయ్యేది అక్కడ సెట్లో. అండ్ ఇంకొస్తే మా మ్యూజిక్ డైరెక్టర్ వేక్ సాగర్ గారు టెరిఫిక్ మ్యూజిక్ ఇచ్చారు. యూల్ గెట్ టు నో. తొందరలో సాంగ్స్ అన్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తాము. మా డిఓపి గారు సిద్ధార్థ్ గారు కానీ ఎక్స్ట్రాడినరీ విజువల్స్. తొందరలో ఎక్కడికో వెళ్ళబోతున్నారు మీరు, నో డౌట్ దానిలో. ఇంకా యాక్టర్స్కి వస్తే శివాజీ రాజా గారు కానివ్వండి, హర్ష గారు కానివ్వండి, అండ్ దర్ లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్ హూ సపోర్టెడ్ వెరీ వెల్. మా స్క్రీన్ ప్లే రైటర్ విశ్వజిత్ కానివ్వండి, హీ హాజ్ డన్ టెరిఫిక్ జాబ్, డీటెయిల్డ్ స్క్రీన్ ప్లే రాశారు. సో మీ ఇద్దరం ఐఎమ్ ఎంబీఏ గ్రాడ్స్ అక్కడ. సో అప్పటి నుంచి సినిమా పిచ్చి బాగా ఉండేది మాకు. అండ్ మా క్రియేటివ్ టీమ్ ఫనీ గారు, జానక్ గారు, సో దే హ్యావ్ పుట్ ఇమ్మెన్స్ ఎఫర్ట్ ఇన్ టు ద ఫిలిం అండి. సో వీళ్ళందరూ కలిపితేనే మా సినిమా ఇక్కడ దాకా వచ్చింది. అందరికి నమస్కారం. ఈరోజు నా తమ్ముడు అవినాష్ మూవీ వానరాకి గ్లిమ్స్ లాంచ్, టీజర్ లాంచ్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ నో ఈజ్ అ వెరీ హార్డ్ వర్కర్. ఇండస్ట్రీకి ఇట్స్ ఫస్ట్ మూవీ, అందుకే న్యూ కమర్ అన్నాను. బట్ ఎవరు ఎంత సీనియర్ అయినా, ఎంత కొత్త యాక్టర్ అయినా, ఏ సినిమాకి ఆ సినిమాకి అతను న్యూ కమరే. సినిమా హిట్ అయినా అదే కష్టపడతాం, సినిమా ఫ్లాప్ అయినా నెక్స్ట్ సినిమాకి అదే కష్టపడతాం. సో అండ్ అదేవిధంగా ఇందాక ఒకరు చెప్తున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ ఒక పెద్ద సినిమా, చిన్న సినిమా అలా ఉంటుంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సినిమా అని ఒక దాంట్లో పెద్ద చిన్న లేదండి. అండ్ ఎస్పెషలీ ఈ రోజుల్లో అసలు లేదు. గుడ్ కంటెంట్ ఉందా లేదా, ప్రజలకు నచ్చిందా లేదా అనేది మ్యాటరు. అక్కడ ఎవరున్నా సరే సినిమా బాగాలేదని వస్తే ఈవినింగ్ షోకి కూడా దిక్కులేని పరిస్థితి. సో కంటెంట్ బాగుండాలి, సినిమా బాగుండాలి. సో చిన్న పెద్ద అనేది లేదు. తెలుగు, తమిళ్, హిందీ సినిమా లేదు. వేరే ఇండియన్ సినిమా వచ్చేసింది, పాన్ ఇండియన్ ఫిల్మ్ లాగా. అండ్ తమ్ముడు కూడా, స్వామి కూడా ఎంతో కష్టపడి, ఇట్స్ నాట్ ఎ జోక్, యాక్ట్ చేస్తూ అది ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. ఇప్పుడు నాకు ఇండస్ట్రీలో ఇంత ఉండి కొంచెం టెక్నికల్గా తెలిసినా కూడా నన్ను డైరెక్ట్ చేయమంటే ఫస్ట్ చేయి వణుకుతుంది. ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు, స్వామి. మీరు తప్పకుండా యుల్ సీ గ్రేట్ హైట్స్. అండ్ ఎప్పుడైనా ఎవరికైనా పనిలో కావాల్సింది ఆ డెడికేషన్ అండ్ ద వర్క్. అండ్ అది 100% నీలో